హస్తకళల్ని సంరక్షించే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరికీ తెలుసు లేపాక్షి ప్రతి ఇంట, లేపాక్షి ప్రతి నోట. మరి మనం చేసిన అద్భుతమైన కళాఖండాల్ని మనందరికీ ఎవరైనా అంటే విక్రయించాలన్నా, ఎవరైనా కొనుగోలుదారులు ఉండాలన్నా ఖచ్చితంగా ఒక కేంద్రం అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా లేపాక్షి ప్రథమ పాత్ర పోషిస్తుంది, ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హస్తకళల మన సాంస్కృతి సాంప్రదాయాలతో పాటు మరి ఈరోజు నైపుణ్యం అలాగే నిబద్ధత ప్రత్యేకంగా కళపై మాట్లాడవు. నేను సామాన్యం అనుకున్నావా? పరిశ్రమలు గలవాడను, హింసతి 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది పాటి సీత. దక్షజ్ఞానం, యువజజ్ఞానం, రవి కోటి కోటి, దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, పెట్టుబడి 3 కోట్ల మంది పాటి గలవాడు. పరిశ్రమలు గలవాడను, హింసతి 20 అస్తములు గలవాడను. ఏమి సీత మాట్లాడవు? పలుకు సీత పలుకు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు ముద్రాంగజం ఇచ్చారు. దుగో తల్లి పట్టుము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మ జయించి తల్లి సీతామహాదేవి రామచంద్ర ప్రభు మహాన్ భావ విక్షాంతులుగా పక్షంద్ర వాహన అహల్యమోచన హరకోటన్న విఖండ కార్మోఖండన మాయావృత వెంటకాడ మారించు మర్తన లీలా మానుస విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమం మీద ఉన్నట్లయితే రావణ బ్రహ్మ లంకారజం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా వారాగ్రి వారముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు నుంచి ఒక వృద్ధుడు గుద్దినా కొండలే పిండి ఉన్నాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకారాజ్యం యావచ్చు నా వారాగ్ని వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు, 3 కోట్ల మంది ముదుమనుమలు, 6 కోట్ల మంది అల్లుళ్ళు, 50 కోట్ల ఎదురుబంట్లు, వీళ్ళు 50 మందికి కూడా నా వారాగ్నితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకురమ్మని స్వామి. అది కాక తమరు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చి రమ్మంటే వస్తారు స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరత్నం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సరైన స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతలు ముత్తాతలు కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తారు. మాకు చదువు లేదండి, మా చదువులేస్తారు. చదువు లేకపోయినా సరే మాకు మా పిల్లలు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భోజనిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయంభూ ఆనందం ఇలాగా మేము వేసానం సర్వవేశానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు
నేను రమారం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజా ద్వయమాత్రనాథ అప్రేగం హేరంభో లంబోధర గజానన ఇది అమరః. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. మీరు 30 మంది. అవును సార్, మాధవపట్నంలో ఉంటాం. మాధవపట్నం కాకినాడ పక్కన సార్. మాధవపట్నం పిఠాపురం నాది పిఠాపురం సార్. నేను పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడలో పిల్లలు చదువుకున్నారు. కాకినాడ నేర్పిస్తున్నాం సార్. తమరి అమర్నాథ్ తెలిస్తే మాకేమో ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించేలాగా 30 మందికి నేర్పిస్తాను సార్. నేను రామాయణం భారతము వాళ్ళకి చక్కగా 30 మందికి నేర్పిస్తాను సార్. అయ్యా ఇదిగో నేను అమెరికా, మారిషస్, అండమాన్ ఇంటర్నేషనల్ సార్. నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం సార్. ట్రైనింగ్కి మన ఇదే నుంచి మన ఆఫర్ చేయొచ్చు. ఒకటి ఈ ఆర్ట్ ఉండాలంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి. ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి. మీరు బొమ్మలకి బొమ్మలు జీవం రావాలంటే క్రాఫ్ట్ ఉంది. మా బొమ్మల ఆటకి మాత్రం మీరు నేర్పించారు సార్. కొంతమంది పిల్లలు ఈ కళ పోనివ్వకుండా ఈ కళాకారులకి మీరు ఏంటి సార్ మా పుష్కరాలకి మాకు ప్రోగ్రామ్ ఇప్పిస్తారని అడిగాను. నేను అవునండి సార్. చిన్నమ్మ ఇంటికి చేశాను. కాదు సార్, మామూలు హ్యాండ్మేడ్ హ్యాండ్ మొత్తం చేతులు ఒక బొమ్మ తయారు చేయడం నెలకొస్తుంది సార్. రావణాపురం ఒక బొమ్మ తయారు చేయడానికి నాకు దొరుకుతున్నాయి. దానికి రమారమి ఒక 25,000 రూపాయలు అవుతుంది బొమ్మ. అలాంటి బొమ్మలు ఒక జనరాసిటీ సార్ చిన్న బొమ్మ తీస్తున్నారు. బొమ్మ ఎలా తీస్తారో సార్ మా బాబండి మాపై రామాయణం నేర్చుకున్నాడు, భారతం నేర్చుకున్నాడు. మాపై మా ముగ్గురు అమ్మాయిలండి. ఒక అమ్మాయి పిహెచ్డీ అండి, ఒక అమ్మాయి ఏమో బ్యాంక్ ఒకటి అండి, ఒక అమ్మాయి ఏమో. కానీ వాళ్ళు ఎంత అయినా సరే చదువుకుంటున్నారు. మా విద్యలో మాత్రం గొప్పవాళ్ళండి, విద్యలో గొప్పవాళ్ళండి. సార్ అటు దగ్గర మీకు చిన్న బొమ్మలు తయారు చేస్తాను సార్. రామాయణ భారతం చక్కగా అమ్మా నమస్తే అమ్మ. ఒకసారి తమను మీరు రేఖారాణి గారు వచ్చారు కదండి. రేఖారాణి గారు మాకు తీసుకెళ్ళండి అయ్యా అమెరికా తీసుకెళ్ళారండి. రేఖారాణి గారు అమెరికా తీసుకెళ్ళారు. మీ గురించి చెప్తాను. మా నమస్తే అన్నమ్మా. మీరు మీ ద్వారా మీ వెళ్ళాను అమెరికా, మారిషస్, అండమాన్ అన్ని తిప్పేశారు మేడం. అలాగే మా సార్ కూడా మాకు అలాగే చేయిస్తారు. సార్ మొన్న విజయవాడ 9 days ప్రోగ్రామ్ పెట్టారు సార్. 11 days పెట్టాం. 120 years బొమ్మలు అన్నీ నారద మహర్షి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అండి. ఇంకోటి శివుడు అండి. అది చేస్తున్నాం మేడం. బ్రహ్మదేవుడు బ్రహ్మాత్మం భూత రెస్టెక్ట్ పరమేశ్వరుడు. 5 ముఖం అండి. ఒక ముఖం ఏమో అందువల్ల 5 ముఖం. ఇప్పుడు 4 ముఖాలే ఉన్నాయి. అదే మా అమ్మగారు కూడా మాకు ఎన్నో అల్లూరి సీతారామరాజు అని ఇది 5 ఏళ్ళ పైన పాడవు సార్. అలాగే అందరూ సరే మా మీద వచ్చి బొమ్మలు రామాయణ భారతం పోనివ్వకుండా నేర్పించేలాగా మాకు పిల్లలకి 30 మందికి మాకు అయ్యా మేడం
Then